సుజనా చౌదరి వాస్తవంగా ఇప్పుడు ప్రతిపక్షం లేదు, అధిక ఓన్లీ మండలంలోనే నడుస్తుంది, అసెంబ్లీలో లేదు, జగన్ వెళ్ళట్లా, కనీసం ఎమ్మెల్యేలని పోనీయట్లా, దాంతో నడిచిపోతుంది. ఈవెన్ ఫ్రంట్ సీట్ ఇచ్చినా పోవట్లేదు. అదంతా ఒక ఎత్తు అయితే, తాజాగా సుజనా చౌదరి మాత్రం చదువుకున్నవాడు, కేంద్ర మంత్రిగా చేసినవాడు, పాయింట్ టు పాయింట్ జాగ్రత్తగా మాట్లాడారు, ఒక బాధ్యతాయుతంగా మాట్లాడారు. మొత్తం బడ్జెట్ కేటాయింపులు చూస్తే 30% అప్పుల మీదనే ఆధారపడుతున్నాము, ఆదాయం పెరిగే అవకాశం లేనప్పుడు ఖర్చులు తగ్గించాలి, కానీ బడ్జెట్లో మాత్రం వ్యయాలను భారీగా పెంచడం ద్వారా ఆదాయం వ్యయాల మధ్య సమతుల్యత దెబ్బతింది. ఇది ఆయన తాజాగా బడ్జెట్ ప్రసంగంలో మాట్లాడింది. రాష్ట్ర ఆదాయం నుంచి 40%, కేంద్రం నుంచి 30% తీసుకుంటున్నాం, దాంతో బతికేస్తా. 30% అప్పులతో బడ్జెట్ను రూపొందించారు. జిఎస్టిపి 2 లక్షల కోట్లు పెంచి చూపించాం, దాని ద్వారా ఎఫ్ఆర్బిఎం పరిధికి ఎక్కువ చేసుకుని అప్పులు చేయడానికి తప్ప దేనికి ఉపయోగపడదు అంటూ కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. గతేడాది బీసీ సంక్షేమానికి 38,000 కోట్లు కేటాయించి ఖర్చే పెట్టలేదు అన్నటువంటి పాయింట్ చెప్పుకొచ్చారు. ఇప్పుడు 47,000 కోట్లు కేటాయించారు, ఈసారైనా ఖర్చు చేస్తారా, చేయాలని కోరుకుంటున్నాను అన్నటువంటి చెప్పుకొచ్చారు. వ్యవసాయ రంగానికి కేవలం 15% కేటాయించడం ఏంటన్నారు. ఇంకొకటి, అసలు పోలవరం రూ. 1 సహా కేంద్ర ప్రభుత్వం పెట్టుకుంటుంటే 6,500 కోట్ల రూపాయలు రాష్ట్రం ఎందుకు కేటాయించింది అన్నటువంటి ఒక కీలకమైన సూక్ష్మమైన పాయింట్. పోలవరానికి మొత్తం కేంద్రం డబ్బులు పెట్టుకుంటుంటే రాష్ట్రం బడ్జెట్లో 6,500 కోట్లు చూపెట్టడం ఏంటి? ఇది ఏ భారతీయ జనతా పార్టీ వాళ్ళకి పట్ల కరెక్ట్ పాయింట్ క్యాచ్ చేశాడు ఆయన.